కాకినాడ జిల్లాలో సైబర్ నేరాలు, మోసాలు పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కాకినాడ జిల్లా ఎస్పీ జి బిందుమాధవ్ సూచించారు. ఇటీవల మాల్ బ్యాంక్ అకౌంట్స్ ఉపయోగించి సుమారు 9 కోట్ల సైబర్ నేరాలకు పాల్పడిన 2 ముద్దాయిలను అరెస్టు చేశామన్నారు. కాకినాడ, సామర్లకోట ప్రాంతాల్లో సుమారు 50 మంది వరకు సైబర్ నేరాల బాధితులు ఉన్నట్లు తెలిపారు. కర్ణాటక బ్యాంక్, హెచ్డిఎఫ్సి, ఐడిబిఐ, చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకులలో ఇప్పటికే 48 అకౌంట్లు గుర్తించామన్నారు. మొత్తం 48 అకౌంట్లలో సుమారు 9 కోట్ల రూపాయల నగదు అక్రమ లావాదేవీలు జరిగినట్లుగా గుర్తించారని తెలిపారు. బెంగళూరు, దుబాయ్ కేంద్రాలుగా ఈ సైబర్ నేర కార్యకలాపాలు జరిపినట్లు నిర్ధారణ అయిందన్నారు. కాకినాడ సాంబమూర్తి నగర్కు చెందిన కర్రా లోవకృష్ణ తన స్నేహితుల ద్వారా పరిచయమైన నార్ని సతీష్ చంద్ర ద్వారా జనవరి 31న కాకినాడ 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల కర్ణాటక బ్యాంక్లో అకౌంట్స్ ఓపెన్ చేయించాడని, బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తే అకౌంట్ ద్వారా లోన్లు ఇప్పిస్తానని, ప్రతి నెల 5,000 రూపాయలు ఇప్పిస్తానని చెప్పి స్నేహితులతో అకౌంట్లు ఓపెన్ చేయించాడని, తనకు బ్యాంక్ అకౌంట్స్పై సరియైన అవగాహన లేకపోవడంతో బ్యాంక్ పాస్బుక్, ఏటీఎం కార్డ్, సెల్ సిమ్ కార్డ్, చెక్ బుక్ అతనికి ఇచ్చినట్లు, తన స్నేహితులు కూడా ఇచ్చినట్లు తెలిపాడు. కొన్ని రోజుల తర్వాత ఎన్నిసార్లు అడిగినా లోన్లు రాకపోవడం, డబ్బులు కూడా ఇవ్వకపోవడంతో అనుమానంతో సతీష్ చంద్రను నిలదీయగా కర్ణాటక బ్యాంకుకు వెళ్లి ఆరా తీయగా తన అకౌంట్ నందు సుమారు 50 లక్షల రూపాయల నగదు అక్రమ లావాదేవీలు జరిగినట్లు బ్యాంక్ అధికారులు చెప్పడంతో భయంతో సంబంధిత పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కాకినాడ ఎస్డిపిఓ మనీష్ దేవరాజ్ పాటిల్ ఆధ్వర్యంలో 3 ప్రత్యేక టీంలుగా కాకినాడ 1 టౌన్ లా అండ్ ఆర్డర్ సిఐ నాగదుర్గారావు, కాకినాడ క్రైమ్ సిఐ వి కృష్ణ, పెద్దాపురం క్రైమ్ సిఐ ఆర్ అంకబాబులతో దర్యాప్తు చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. డబ్బులు ఇస్తామని ఆశ చూపి మీ పేరు మీద బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయండి అని ఎవరైనా అడిగినా డబ్బులకు ఆశపడి బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేయొద్దని తెలిపారు. ఈజీ మనీకి ఆశపడి ఆ విధంగా ఓపెన్ చేసిన అకౌంట్లలో సైబర్ నేరాలకు పాల్పడినట్లయితే మీరు సైబర్ నేరాలకు పాల్పడిన వారిలో భాగస్వాములవుతారని హెచ్చరించారు. ప్రజలను ఎవరైనా వ్యక్తులు డబ్బులు ఇస్తామని మోసపూరిత మాటలు చెప్పి అకౌంట్స్ ఓపెన్ చేయమని గాని లేదా బ్యాంక్ అకౌంట్ సమాచారాన్ని అడిగినా గాని ఇవ్వవద్దని, ఇలాంటివి మీ దృష్టికి వస్తే స్థానిక పోలీస్ స్టేషన్లను సంప్రదించాలని కోరారు. సైబర్ నేరాలకు పాల్పడితే జీవితం మొత్తం ప్రమాదంలో పడుతుందని తెలిపారు. మీ ఖాతా ఉపయోగించి అక్రమ లావాదేవీలు జరిగితే పోలీసులు ముందుగా మిమ్మల్ని విచారిస్తారన్నారు. సైబర్ నేరాలపై ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి అవగాహన పెంచుకోవాలని కోరారు. ప్రజలు సైబర్ నేరగాళ్లు మరియు మోసగాళ్ల మోసపూరిత మాటలు నమ్మి మోసపోవద్దని, ప్రజలు అప్రమత్తంగా ఉండి పోలీసుల యొక్క సేవలు సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నంబర్ 1930 వినియోగించుకోవాలని ఎస్పీ అందరికీ గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ఫస్ట్. కాకినాడ డిస్ట్రిక్ట్లో ఆఫ్ లైట్ అన్ని చోట్ల కూడా సైబర్ క్రైమ్ చాలా పెరిగిపోయింది. సైబర్ ఫ్రాడ్స్ పర్పెట్రేట్ చేయటం, ఈ మాస్క్రేడింగ్, ఫిషింగ్, ఫాల్స్ పర్సనేషన్, లేదంటే డిజిటల్ అరెస్ట్, ఇట్లాంటివన్నీ విపరీతంగా జరుగుతున్నాయి. ఇట్లా జరుగుతున్న నేపథ్యంలో కాకినాడ డిస్ట్రిక్ట్లో విక్టిమ్స్నే చూసాం, కానీ మనం ఈ సైబర్ క్రైమ్ జరిగేటప్పుడు దెర్ ఇస్ ఎ మోడస్ ఆపరెండి. ఒకళ్ళు ఎవరో వచ్చి మిమ్మల్ని ఆన్లైన్ బెదిరిస్తారు, మిమ్మల్ని అరెస్ట్ చేశారు, మీ పేరుతో డ్రగ్స్ వచ్చాయి కొరియర్లో, ఇట్లా ఏదైనా చెప్పి మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారని చెప్పి బెదిరించి ఒక అకౌంట్లో డబ్బులు వేయించుకుంటారు. మోస్ట్ ఆఫ్ ది టైం ఏమవుతుందంటే ఎవరు బెదిరిస్తున్నారో వాళ్ళ అకౌంట్ అయి ఉండదు, అది వేరే ఎవరి చేతో అకౌంట్ ఓపెన్ చేయించి ఆ అకౌంట్లో డబ్బులు వేసి అవి ఇంకెక్కడో డ్రా చేస్తారు. ఇట్లాంటి కేసెస్ చాలా చూసాం మనం కాకినాడ డిస్ట్రిక్ట్లో. మన దగ్గరే చాలామంది విక్టిమ్స్ ఉన్నారు, కోట్లలో డబ్బులు పోగొట్టుకున్నారు. ఇట్లాంటి కేసెస్లో సెకండ్ లెవెల్ ఏదైతే ఉందో అకౌంట్స్ ఆపరేట్ చేయటం, అట్లాంటి కేసు ఒకటి కాకినాడలో మన దృష్టికి రావడం జరిగింది. ఒక విక్టిమ్ ఆయన పేరుతో అకౌంట్ ఓపెన్ చేసేసి ఆయన దగ్గర నుంచి కిట్ తీసేసుకున్నారు ఓపెన్ చేయమన్న వాళ్ళు. కిట్ అంటే ఆ పాస్బుక్, ఏటీఎం కార్డు, సిమ్ కార్డు కూడా వాళ్ళే ఇచ్చారు. ఏ నంబర్తో లింక్ అయ్యి అకౌంట్ ఓపెన్ చేయాలనేది ఒక సిమ్ కార్డు ఇచ్చి ఈ నంబర్తో పాటు మీ ఆధార్ కార్డు, మిగతా డీటెయిల్స్ ఇచ్చి అకౌంట్ ఓపెన్ చేసి పెట్టండి, ఓపెన్ చేసిన తర్వాత ఈ కిట్ మేము తీసుకువెళ్ళిపోతాము, మీకు 5,000 రూపాయలు ఇస్తామని. తను పాపం తెలియకుండా 5,000 రూపాయలు తీసుకున్నారు, అకౌంట్ అప్పచెప్పేశారు. ఆ తర్వాత కొద్ది రోజులకు చూస్తే ఆ అకౌంట్ నుంచి 50 లక్షల రూపాయలు వర్త్ ట్రాన్సాక్షన్స్ జరిగాయి. ఎవరెవరో డబ్బులు వేసుకున్నారు, తీసుకున్నారు. ఈయన దగ్గర కార్డు లేదు, ఆ సిమ్ ఈయన దగ్గర లేదు, ఆయనకి మెసేజ్ రావడం లేదు. సో ఏం తెలియదు ఆయనకి, ఆయన మీదకి ఏమీ రాలేదు. బట్ స్టిల్ వచ్చి మాకు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఎవరు ఓపెన్ చేయించారు, ఇట్లాంటివి ఇంకెక్కడైనా జరుగుతున్నాయా అని వెరిఫై చేసి ఒక 3 ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళలో 3
ముద్దాయిల్లోనూ 2 సామర్లకోటకు చెందిన వాళ్ళు, ఒకరు కాకినాడకు చెందిన ఆయన. వీళ్ళందరూ A1 A2 కలిసి ఏం చేస్తారంటే అకౌంట్లు ఓపెన్ చేయిస్తారు సివిలియన్స్కి. ఇట్లా 5,000 రూపాయలు అట్లా ఆఫర్ చేసి ఒక సిమ్ కార్డ్ ఇచ్చి మీరు అకౌంట్ ఓపెన్ చేయండి, కిట్ మాకు ఇచ్చేసేయండి అంటారు. ఇచ్చిన తర్వాత ఈ A1 A2 నార్ని సతీష్ అట్లానే దాసరి సత్యనారాయణ ప్రసాద్ అనే వాళ్ళు వీళ్ళిద్దరూ ఓపెన్ చేయించి 3వ వ్యక్తికి తీసుకెళ్ళి కిట్లు అప్పచెప్తారు. ఈ A3 ఉదయ్ కిరణ్ అనే ఆయన కాకినాడలో ఉంటారు. ఈ A3 ఈ కిట్లన్నీ తీసుకొని వెళ్ళి పుట్టారామ్ అనే వ్యక్తికి పంపిస్తున్నారు. ఈ ఉదయ్ కిరణ్ గారికి ఏమో 30,000 రూపాయలు ఇస్తారు అకౌంట్ ఓపెన్ చేసినందుకు. ఫైనలీ పుట్టారామ్ ఈ సైబర్ ఫ్రాడ్ పర్పెట్రేట్ చేయించి వేరే వేరే చోట్ల నుంచి వీళ్ళకి కాంటాక్ట్ చేయించి ఆ కాంటాక్ట్ ద్వారా ఆ అకౌంట్లో డబ్బులు పడితే కిట్ ఆయన దగ్గర ఉంటుంది కాబట్టి ఆయన డబ్బులు డ్రా చేసుకుంటున్నారు. దీనిలో ఇప్పటిదాకా ఎస్టాబ్లిష్ అయిన దానిలో కింగ్ పిన్ ఇస్ పుట్టారామ్. ఆయన ఇంతకు ముందర 30 సంవత్సరాల క్రితం కాకినాడలో ఉండేవాళ్ళు సామర్లకోటలో. అక్కడి నుంచి బెంగళూరు షిఫ్ట్ అయ్యారు. కొద్ది రోజులు గోవాలో ఒక కసినోలో పనిచేసి అక్కడ పరిచయాల ద్వారా దుబాయ్ వెళ్ళిపోయారు. అక్కడి నుంచి ఈ సైబర్ ఫ్రాడ్లో పార్టిసిపేట్ చేస్తున్నట్టుగా మేము ఐడెంటిఫై చేశాము. ఇంకా ఆయన అరెస్ట్ అవ్వాల్సి ఉంది. మిగతా 3 అదుపులోకి తీసుకున్నాము. ఇవాళ అరెస్ట్ చూపిస్తాము. అట్లనే ఒక 50 కిట్లు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ కిట్లలో నుంచి 8,80,00,000 వర్త్ ట్రాన్సాక్షన్స్ జరిగాయి ఈ పాస్ట్ 2-3 మంత్స్లోనే. వీటి తాలూకు విక్టిమ్స్ అందరూ మన దగ్గర వాళ్ళు కాదు. ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్, గుజరాత్, కర్ణాటక ఇట్లా రకరకాల స్టేట్స్లో